హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన చందమామ కథలు. ఈరోజు మరొక మంచి కథతో నేను ముందుకొచ్చాను. కానీ కథలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మన చందమామ కథలు ఛానల్ స్టార్ట్ చేసి 2 ఏళ్ళు అవుతుంది. ఇప్పటి వరకు మనకు 471 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ చాలా పెద్ద థ్యాంక్ యూ. బట్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా మీరు వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దానివల్ల మన ఛానల్కి రీచ్ పెరుగుతుంది, ఎక్కువ మందికి మన కథలు చేరుతాయి. ఇటువంటి మంచి కథలు మనందరికీ, మన పిల్లలందరికీ చేరాలని నా ఆశ. సో లేట్ చేయకుండా ఇక కథలోకి వెళ్ళిపోదామా? కథ పేరు జ్ఞాని మేధావి. జ్ఞానం అంటే నాలెడ్జ్. ఇక్కడ జ్ఞాని అంటే ఒక ఇంటెలిజెంట్ పర్సన్, మేధావి అంటే ఒక వైజ్ పర్సన్. ఇంటెలిజెంట్ పర్సన్ అంటే ఎవరు? ఎవరికైతే చాలా విషయాల గురించి తెలిసి ఉంటుందో, లేదా ఒక విషయం గురించే చాలా తెలిసి ఉంటుందో అతన్ని ఇంటెలిజెంట్ పర్సన్ అంటారు. ఆ సబ్జెక్ట్లో జ్ఞాని అంటారు. మేధావి ఎవరు మరి? మేధావి అంటే ఆ జ్ఞానం సంపాదించడమే కాకుండా దాన్ని సరైన సమయంలో, సరైన పద్ధతిలో, సరైన అవుట్పుట్ కోసం వాడే అతన్ని మేధావి అంటారు. సో ఈ కథలో జ్ఞానం ఇంపార్టెంటా, మేధస్సు ఇంపార్టెంటా అనేది మనం చూద్దాం. ఓకే. అనగనగనగనగనగా పూర్వం ప్రతిహార నగరంలో సూర్యమిత్రుడు, చంద్రశేఖరుడు, చందనమిశ్రుడు అనే 3 స్నేహితులు ఉండేవారు. వాళ్ళు ముగ్గురు బాల్యం నుంచి మంచి స్నేహితులు. ముగ్గురు ఒకే గురువు వద్ద విద్యాభ్యాసం చేయడం వల్ల ముగ్గురి మధ్య మైత్రి నానాటికి బలపడింది. ముగ్గురిలోనూ చంద్రశేఖరుడు చాలా తెలివైనవాడు. మిత్రులిద్దరికీ చదువులో సహాయపడుతూ ఉండేవాడు. ఈ విధంగా రోజులు గడుస్తూ మిత్రులు ముగ్గురు పెరిగి పెద్దవాళ్ళయ్యారు. వాళ్ల విద్యాభ్యాసం కూడా పూర్తయింది. ఇంకా ఉన్నత విద్యలు అభ్యసించడం కోసం ఎక్కడికైనా వెళ్ళాలి అనే ఆలోచన ఒక్క చంద్రశేఖరుడికి తప్ప మిగతా ఇద్దరికీ లేదు. అయితే చంద్రశేఖరుడి తల్లిదండ్రులకు అతనొక్కడే సంతానం కాబట్టి అతన్ని విడిచిపెట్టి ఉండడానికి వాళ్ళు ఒప్పుకోలేదు. ఒకనాటి సాయంత్రం ముగ్గురు మిత్రులు ఊరి బయట ఉన్న మామిడి తోపులో నడుస్తుండగా చంద్రశేఖరుడు ఇలా అన్నాడు. మన భవిష్యత్తు గురించి నేను ఒకటి ఆలోచించానురా. ఏమిటది? అడిగారు మిగతా ఇద్దరు. అదృష్టవంతుడంటే అవకాశాలు సృష్టించుకోగలిగిన వాడు అని నా నమ్మకంరా. మనం కూడా అందరిలాగే ఏదో ఉద్యోగం చూసుకుంటూ నూతిలో కప్పల్లా బతికే బదులు అవకాశాలను సృష్టించుకుంటూ అభివృద్ధిలోకి రావాలి అని నా కోరిక అన్నాడు చంద్రశేఖరుడు. అంటే ఏంటో మరి కాస్త వివరంగా చెప్పు అన్నారు సూర్యమిత్రుడు, చందనమిశ్రుడు. అయితే వినండి. ఈ ప్రతిహార నగరంలోనూ చుట్టుపక్కల ఊళ్ళలోనూ పూక చెక్కలు, ఎండు కొబ్బరి కోకొల్లులుగా దొరుకుతాయి. మనకు కావలసిన సుగంధ ద్రవ్యాలు ఏవి మన చుట్టుపక్కల లేవు. కాబట్టి మాల్య, గండస ద్వీపాల నుంచి వర్తకులు సుగంధ ద్రవ్యాలు తీసుకొచ్చి మనకు అధిక ధరలకు అమ్ముతున్నారు. నాకు తెలిసి ఆ ద్వీపాల్లో మన పోగ చెక్కలకు, కొబ్బరికి మంచి గిరాకీ ఉంటుంది. అందుచేత మనం కొంత పెట్టుబడి పెట్టి పోకలు, కొబ్బరి, ఇతర సామాగ్రి కొని మాల్య, గండస ద్వీపాలకు వెళ్ళి వ్యాపారం చేద్దాం అన్నాడు చంద్రశేఖరుడు. అమ్మో, వ్యాపారం అంటే మన వల్ల అవుతుందా అన్నారు ఇద్దరు మిత్రులు. ఎందుకు కాదు, కొద్దిపాటి పెట్టుబడితో ప్రారంభిద్దాం. మొదట్లో కొంచెం కష్టం అనిపించినా రాను రాను నిలదొక్కగలుగుతాంలే అన్నాడు చంద్రశేఖరుడు. మిత్రులకు కాస్త ధైర్యం వచ్చింది. ఇంకా మరికొంత చర్చ జరిగిన తర్వాత సూర్యమిత్రుడు, చందనమిశ్రుడు ఉత్సాహంగా చంద్రశేఖరుడు చెప్పిన దానికి తమ అంగీకారాన్ని తెలిపారు. చంద్రశేఖరుడు తన తల్లిదండ్రులకు సంగతి చెప్పి వెంట బాల్యమిత్రులు ఇద్దరిని తీసుకెళ్తున్నాను గనక ఆదుర్దా పడాల్సిన అవసరం ఏమీ లేదు అని చెప్పాడు. ఆ ఇష్టంగానే అతని తల్లిదండ్రులు ఒప్పుకున్నారు. మొట్టమొదట మిత్రులు ముగ్గురు తమ తమ సరుకులతో గండస ద్వీపానికి చేరుకున్నారు. అక్కడ విదేశ వ్యాపారస్తుల కోసం ప్రత్యేకంగా కట్టించిన ఒక సత్రంలో బస చేశారు. రేపు ఉదయాన్నే మనం ముగ్గురం నగరంలోకి వెళ్దాం, తలా ఒక ప్రాంతానికి వెళ్ళి వ్యాపారం ప్రారంభిద్దాం అన్నాడు చంద్రశేఖరుడు. మిగతా ఇద్దరు భయంగానే తలలూపారు. మర్నాటి ఉదయం ముగ్గురు మిత్రులు నగరంలోకి వెళ్లారు. వ్యాపారం అంతా ముగించుకొని చీకటి పడే సమయానికి తిరిగి సత్రం చేరారు. చంద్రశేఖరుడు తన మిత్రులిద్దరి ముఖాల్లో ఏమాత్రం ఉత్సాహం లేకపోవడం గమనించి, అలా ఉన్నారే అని అడిగాడు. ఏముంది, వ్యాపారంలో ఎదురు దెబ్బలు తినడం ప్రారంభమైంది. మా వ్యాపారపు తీరుతెన్నులు చూసి ఒకళ్ళిద్దరూ ఈ వ్యాపారానికి కొత్త అంటూ నవ్వారు అని చెప్పారు సూర్యమిత్రుడు, చందనమిశ్రుడు. తరువాత వాళ్ళిద్దరూ చంద్రశేఖరుడు వ్యాపారపు అనుభవాల గురించి ప్రశ్నించారు. అతడు తన మిత్రులు ఏమైనా బాధపడతారేమో అని సంశయిస్తూనే వాళ్లకు జరిగింది నిజంగా చెప్పాడు. ఆ రోజు మధ్యాహ్నానికే చంద్రశేఖరుడు తెచ్చిన సరుకులో దాదాపు సగభాగం అమ్మకం జరిగిపోయింది. అందులో అతడు ఊహించిన దానికంటే అధిక లాభం రావడమే కాక సింహళ, కాశ్మీర దేశాల నుంచి వచ్చిన వర్తకులతో పరిచయాలు కూడా లభించాయి. వాళ్ళు మర్నాడు అతన్ని విందుకు ఆహ్వానించారు. ఈ మాట వింటూనే చంద్రశేఖరుడి మిత్రులిద్దరు ముఖాలు నల్లబడిపోయాయి.
ఆ తర్వాత 4-5 రోజుల్లోనే చంద్రశేఖరుడు వర్తక సరుకు మొత్తం అమ్ముడుపోయింది. అప్పటికి ఇంకా చందనమిశ్రుడు, సూర్యమిత్రుల సరుకు సగం కూడా అమ్ముడుపోలేదు. దాంతో చేసేదేమీ లేక చంద్రశేఖరుడు కల్పించుకొని వాళ్ళ సరుకు కూడా అమ్మిపెట్టి లాభాలు సంపాదించాడు. అతడి సలహా మీద ముగ్గురు మిత్రులు సుగంధ ద్రవ్యాలే కాక ఇతర దేశాల వర్తకులు తెచ్చిన వింత వస్తువులు, గృహాలంకరణ సామగ్రి కూడా కొని తమ ఊరికి తీసుకెళ్లి వ్యాపారం చేద్దాం అనుకున్నారు. ఈ విధంగా వ్యాపారం పూర్తి కాగానే ముగ్గురు తిరిగి ప్రతిహార నగరానికి బయలుదేరడానికి సన్నాహాలన్నీ చేసుకున్నారు. రేపు ప్రయాణం అనగా ముగ్గురు మిత్రులు కలిసి గండస ద్వీప ప్రజలు ఆరాధించే చెన్నకేశవ స్వామి గుడికి వెళ్లారు. ఎత్తైన కొండ మీద ఉన్న గుడికి వెనక భాగంలో కొండను తాకుతూ గండకీ నది ప్రవహిస్తుంది. అందుకే దానికి గండస ద్వీపం అని పేరు. స్వామి దర్శనమైన తర్వాత కొండ అంచున స్వామి పూజ కోసం పెంచుతున్న ఉద్యానవనం చూసేందుకు వెళ్లారు. ఆ ఉద్యానవనం ఎంతో గొప్పగా నిర్మించారని, దాన్ని చూసి వద్దామని చంద్రశేఖరుని అక్కడికి తీసుకెళ్లిన మిత్రులిద్దరూ వెనకపాటుగా అతన్ని గండకీ నదిలోకి తోసేశారు. అక్కడి నుంచి వేగంగా బయలుదేరి వెళ్ళిపోయారు. వాళ్ళు తిరిగి సత్రానికి చేరి చంద్రశేఖరుడి ధనం, వస్తు సామగ్రి అంతా చెరిసగం పంచుకొని కొద్ది రోజుల్లోనే ప్రతిహార నగరానికి తిరిగి వచ్చేశారు. అక్కడ కొడుకు కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న చంద్రశేఖరుడి తల్లిదండ్రులు వద్దకు వెళ్ళి, చంద్రశేఖరుడు వ్యాపారం చేయడం చేతగాక నష్టపోయాడు, అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ దేశ చట్ట ప్రకారం అతడిదైన కొద్దిపాటి సరుకును ఆ గండసరాజు స్వాధీనం చేసుకున్నారు అని అబద్ధపు కన్నీళ్లు పెట్టుకొని అబద్ధాలు పలికి వెళ్ళిపోయారు. అయితే వాస్తవంగా జరిగింది ఏమిటంటే, ఆ కొండ మీద నుంచి తోయబడ్డ చంద్రశేఖరుడు గండకీ నదిలో కాకుండా కొండ దిగువన ఉన్న పెద్ద మర్రి చెట్టు కొమ్మల్లో ఇరుక్కుపోయాడు. ఆ దెబ్బకు స్పృహ తప్పిపోయి అతడికి సూర్యాస్తమయం కాబోతున్న సమయం వరకు స్పృహ రాలేదు. ఒక్కసారి స్పృహ రాగానే అతడు రక్షించండి, రక్షించండి అంటూ కేకలు పెట్టడం ప్రారంభించాడు. ఆ సమయంలో చెన్నకేశవ స్వామి ఆలయ ధర్మకర్తల్లో ఒకడైన మందారకుడికి ఏకైక కుమార్తె స్వర్ణగౌరి చెలికత్తెలతో ఆ ఉద్యానవనంలో ఉంది. చంద్రశేఖరుడి కేకలు విని కిందికి తొంగి చూసి వెంటనే మనుషుల్ని రప్పించి పెద్ద పెద్ద తాళ్ల సహాయంతో అతన్ని పైకి లాగింది. పైకి వచ్చాక చంద్రశేఖరుడు మళ్లీ స్పృహ కోల్పోయాడు. స్వర్ణగౌరి అతన్ని నౌకర్ల చేత తన ఇంటికి తీసుకెళ్లి ఉపచారాలు, వైద్యం అన్నీ చేయించింది. మందారకుడు చంద్రశేఖరుణ్ణి చూసి, అమ్మా, ఇతను ప్రతిహార నగరం నుంచి వచ్చిన వర్తకుడు, పేరు చంద్రశేఖరుడు. నేను ఇతని దగ్గర కొంత సామాగ్రి కొన్నాను. ఇతడి తెలివితేటలు, నిజాయితీకి మెచ్చి బహుమతులు కూడా ఇచ్చాను అంటూ ఆశ్చర్యపోయాడు. కొద్దిసేపట్లో స్పృహ వచ్చిన చంద్రశేఖరుడు కూడా గండస ద్వీపంలో ప్రముఖ వర్తకుడైన మందారకుడిని చూసి ఆశ్చర్యపోయాడు. మందారకుడు చంద్రశేఖరుని ఆప్యాయంగా పరామర్శించి వివరాలు అడిగాడు. చంద్రశేఖరుడు మొదట్లో సంశయించినా తర్వాత మెల్లగా నిజం చెప్పేశాడు. అంతా విన్న మందారకుడు, ఎంతటి మిత్రద్రోహం! ఇంకా ఆ ద్రోహులిద్దరూ నగరంలోనే ఉండి ఉండొచ్చు. ఇప్పుడే రాజభటులను పంపించి వాళ్ళిద్దరిని బంధిస్తాను అంటూ ఆవేశపడ్డాడు. అయితే చంద్రశేఖరుడు మాత్రం ప్రశాంతంగా, అది సాధ్యమైనా నా అభిప్రాయంలో చేయకూడని పని. నన్ను చంపేందుకు ఇంత పథకం పన్నిన వాళ్ళు ఇంకా ఈ నగరంలో ఉండరు. బహుశా నా ధనం, మిగిలిన కొద్ది సరుకు అన్నీ తీసుకుని పారిపోయి ఉంటారు అన్నాడు. మందారకుడు ఏదో సంశయం కలిగిన వాడిలా తలాడిస్తూ, ఇంత జరిగిన తరువాత కూడా నువ్వు ఇక మీదట ద్రోహులకు మిత్రుడిలాగే కొనసాగాలనుకుంటున్నావా అని ప్రశ్నించాడు. చంద్రశేఖరుడు నవ్వి, అలాంటిదేమీ లేదండి. వాళ్ళు చేసిన పనికి నా మనసు క్షోభిస్తుంది. బాల్యమిత్రులయ్యుండి నన్ను ఇంత మోసం చేస్తారా? కానీ ఇప్పుడు వాళ్ళని పట్టుకొని నిందారోపణలు చేయడం అంటే వీధిలో భిక్షాటన కోసం కొట్లాడుకునే బిచ్చగాళ్లలా ఉంటుంది. అది నాకు ఇష్టం లేదు. నేను జ్ఞానిని కాదు, మేధావిని. అందుచేత వాళ్లను జ్ఞానిలా క్షమించి వదిలేయలేను. పగ తీర్చుకుంటాను, కానీ ఒక మేధావిలా. మీకు నా మీద ఏమాత్రం అభిమానం ఉన్నా నాకు కొద్దిపాటి డబ్బు అప్పుగా ఇవ్వండి. మళ్ళీ వ్యాపారం చేసి మీ అప్పు వడ్డీతో సహా తీర్చేస్తాను అన్నాడు. చంద్రశేఖరుడి మాటలకు మందారకుడు మంత్రముగ్ధుడయ్యాడు. తల ఊపుతూ ఏదో చెప్పబోతుండగా అక్కడే అన్నీ వింటున్న స్వర్ణగౌరి తండ్రి చేయి పట్టుకొని ఒక్క ఉదుటన పక్క గదిలోకి లాక్కుపోయింది. కొద్దిసేపటి తర్వాత మందారకుడు ఒక్కడే తిరిగి వచ్చాడు. మా అమ్మాయి నీకు ఒక్క యాగాన్ని కూడా ఇవ్వొద్దని చెప్పిందయ్యా అన్నాడు. ఆ మాటలకు చంద్రశేఖరుడు ఏమీ చెలించక మౌనంగా ఉన్నాడు. మందారకుడే మళ్ళీ నవ్వుతూ, నిన్ను అల్లుడిగా చేసుకుని యాగానితో సహా అంతా నీకు అప్పజెప్పమంటుంది. కొడుకులు లేని నాకు కూడా నీ వంటి అల్లుడు దొరికితే బాగుండు అనిపిస్తుంది. ఏమంటావు అన్నాడు. దానికి చంద్రశేఖరుడు, నా అభిప్రాయం చెప్పబోయే ముందు ఒక్క విషయం. నా తల్లిదండ్రులు, బంధుబలగం అంతా ప్రతిహార నగరంలోనే ఉన్నారు. వాళ్ల మాట అట్లా ఉంచితే నాకు మాతృదేశాభిమానం కొంచెం ఎక్కువే. కాబట్టి నేను ఇక్కడ ఉండి మీ వ్యాపారాన్ని చెక్కబెట్టడం అనేది జరగని పని అన్నాడు.
చంద్రశేఖరుడి తెలివికి ముగ్ధుడైపోయాడు మందారకుడు. చాలా తృప్తిగా తలాడించి, నీలో ఈ స్వాభిమానాన్నే మా అమ్మాయి చాలా ఇష్టపడింది. నీ ఇష్ట ప్రకారమే కాని, మీకోసం నేనే మీ వెంట వస్తాను. ఇప్పుడు కాదనవు కదా అన్నాడు. ఆ తర్వాత కొద్ది రోజులకే స్వర్ణగౌరికి చంద్రశేఖరుడికి అత్యంత వైభవంగా వివాహం జరిగిపోయింది. ఒక శుభదినాన చంద్రశేఖరుడు భార్యను మామగారిని వెంట పెట్టుకుని బయలుదేరి ప్రతిహార నగరం చేరుకున్నాడు. ఊహించని విధంగా జరిగిన అతడి రాకను చూసి చంద్రశేఖరుడి తల్లిదండ్రులు చాలా ఆనందపడ్డారు. కానీ సూర్యమిత్రుడు చంద్రమిశ్రులకు మాత్రం పిడుగుపాటులా అయింది. పరిచయస్తులందరూ ఆశ్చర్యంగా చంద్రశేఖరుడిని కలిసి ప్రశ్నలు గుప్పించసాగారు. అందరికీ చంద్రశేఖరుడు ఒకే మాట చెప్పాడు. దయచేసి నన్ను వివరాలు అడిగి ఇబ్బంది పెట్టకండి. ఒక్క మాట చెప్తాను. అదేమిటంటే, ఈర్ష్యాపరులైన వారు కల్పించిన దారుణ ప్రమాదం నుంచి తప్పించిన మా కులదైవం స్వయంభూ స్వామికి సదా కృతజ్ఞుణ్ణి, అంతే అని అందరినీ పంపించేశాడు. చిన్న ఊరు కావడంతో చంద్రశేఖరుడి మాటలకు రకరకాల ఊహాగానాలు దారితీశాయి. చంద్రశేఖరుడు మిగతా మిత్రులిద్దరికంటే తెలివైనవాడు, లాభసాటి వ్యాపారం చేసి ఉంటాడు. దానివల్ల ఈర్ష్యపడ్డ మిగతా ఇద్దరూ అతన్ని చంపాలని చూశారు. అందుకే చూశారా, చంద్రశేఖరుడు రాక పట్ల మిత్రులిద్దరూ అంత సంతోషంగా ఏమీ లేరు అన్నారు కొందరు. అవును, అది నిజమే, చిన్నప్పటి నుంచి వాళ్ళ ముగ్గురిని చూస్తూనే ఉన్నాంగా అని వత్తాసు పలికారు మరికొందరు. నిజమే, చంద్రశేఖరుడు కూడా వారితో ముభావంగానే ఉంటున్నాడు అన్నారు ఇంకొంతమంది. ఈ విధంగా సూర్యమిత్రుడు చంద్రమిశ్రుల పరిస్థితి అడకత్తిరిలో పోకచెక్కలా తయారైంది. ఇక వారు ఆ ఊర్లో ఎవరిని కలిసినా ఒకటే ప్రశ్న, చంద్రశేఖరుణ్ణి మీరే చంపించారా? నిజం చెప్పండి, బాల్యమిత్రుడితో ఈర్ష్యేమిట్రా వెధవల్లారా అని తిట్టేవారు కొందరు. అంత పాపం మూటగట్టుకుని ఊరికెలా వచ్చారా, చిచి అంటూ అసహించుకునేవాళ్లు మరికొందరు. ఇలాంటి పాపం చేస్తే ఏం బాగుపడతారా అని శాపనార్థాలు పెట్టిన వారు కూడా ఉన్నారు. ఊళ్ళో ఎక్కడికి వెళ్ళినా సూర్యమిత్రుడు చంద్రశేఖరుల పరిస్థితి ఇదే. అందరూ వారిని తిట్టేవారే. ఒక్కరూ వారికి ఇంతకుముందు ఇచ్చినంత గౌరవం ఇచ్చేవారు కాదు. క్రమంగా వారి వ్యాపారం కూడా దెబ్బతిన్నది. దాంతో సూర్యమిత్రుడు చంద్రమిశ్రులిద్దరూ గుట్టుచప్పుడు కాకుండా ఆ ఊరు వదిలి వెళ్ళిపోయారు. అంతా గమనిస్తున్న మందారకుడు ఒకరోజు చంద్రశేఖరుణ్ణి ఇలా అడిగాడు. చంద్రశేఖర, నువ్వు నీ స్నేహితులపై పగ తీర్చుకున్నట్టేనా? అందుకు చంద్రశేఖరుడు, లోకం చెడును మంచి కంటే తెలివిగా నేర్పుగా గుర్తిస్తుంది మామయ్య. అదేవిధంగా ఒక చెడ్డ విషయం మంచి విషయం కన్నా త్వరగా పాకిపోతుంది. ఒకే ఒక్క సూక్ష్మమైన మాటతో వాళ్ళిద్దరి దుర్మార్గాన్ని లోకం చేత గుర్తింపజేశాను. వాళ్ళిద్దరినీ లోకుల చేతే నానా మాటలు అనిపించి వారికి సరైన శాస్తి చేశాను. ఇది పగ తీర్చుకోవడమే కదా అన్నాడు. మందారకుడు సంతోషంగా, అవునల్లుడు, నువ్వు ఆ మిత్రద్రోవుల్నిద్దరినీ జ్ఞానిలా క్షమించలేనని మేధావిగా వాళ్లపై పగ తీర్చుకుంటానని అన్నావు కదా, అంత పనిని ఇంత సునాయాసంగా చేస్తావనుకోలేదు. దానికి నిన్ను అభినందించకుండా ఉండలేకపోతున్నాను అన్నాడు ఆప్యాయంగా. అప్పుడు చంద్రశేఖరుడు, మామయ్య, జ్ఞానం సంపాదించినంత మాత్రాన సరిపోదు. దాన్ని ఎక్కడ ఎప్పుడు ఎలా ఉపయోగించాలి అనేది చాలా ముఖ్యం. అలా సరిగ్గా ఉపయోగించగలిగిన వాడినే మేధావి అంటారు అన్నాడు తనని తాను పొగుడుకుంటూ. చూశారు కదా, పగ తీర్చుకోవడం అంటే కత్తులు పట్టుకొని తుపాకీలు పట్టుకొని వేరే వాళ్ళ మీదకి వెళ్ళిపోవడం కాదు. తెలివితేటలతో కూడా ఒకరికి తగిన శాస్తిని చేయించవచ్చు. చూశారు కదా, చంద్రశేఖరుడు తన ఇద్దరు స్నేహితులతో ఒక్క మాట కూడా మాట్లాడకుండా లోకం చేతనే వాళ్లకు తగిన శాస్తిని జరిపించాడు. ఇటువంటి వారిని మేధావులనడం తప్పు కాదు కదా. ఇక్కడ జ్ఞాని అవడం తప్పు కాదు. ఒక విషయంలో శ్రద్ధాశక్తులతో చదివి దాని గురించి అధ్యయనం చేసి మంచి స్థాయికి వచ్చే పిహెచ్డీలు, ప్రొఫెసర్లు ఎంతోమంది ఉన్నారు. కానీ వారికన్నా ఆ నేర్చుకున్న జ్ఞానాన్ని ఆచరణలో పెట్టి సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకొని వాటిని ప్రజలకు ఉపయోగపడే విధంగా గొప్ప గొప్ప పరికరాలను, వస్తువులను తయారు చేసేవారు ఇంకా గొప్ప. అది నా అభిప్రాయం. మీ అభిప్రాయాల్ని తప్పకుండా కామెంట్స్లో నాకు తెలపండి. ఇటువంటి మంచి నీతి కథల్ని మన పిల్లలకు చెప్పడం చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. జ్ఞానం సంపాదించడం ఈ మధ్య చాలా ఈజీ. యూట్యూబ్లోనూ ఇతర సోషల్ నెట్వర్క్స్లోనూ ఎంతోమంది ఫ్రీగా ఎన్నో కోర్సెస్ నేర్పిస్తున్నారు. అవన్నీ నేర్చుకునే అవకాశం అందరికీ ఉంది. కానీ చాలామంది అసలు నేర్చుకోరు. కొంతమంది నేర్చుకున్నా అక్కడికే వదిలేస్తారు. అలా కాకుండా నేర్చుకున్నది కొంతైనా దాన్ని ఆచరణలో పెట్టి దాని ద్వారా వచ్చిన ఎక్స్పీరియన్స్తో మనం ఇంకా ముందుకు వెళ్తే ఒక విషయంలో మనం జ్ఞానిగా మిగిలిపోకుండా మేధావిలా మారతాం. ఈ విషయాన్ని మన పిల్లలకు ఎక్స్ప్లెయిన్ చేయాలి, అర్థమయ్యేలా చెప్పాలి. ఎందుకంటే ఈ రోజుల్లో ఉన్న సోషల్ మీడియా డిస్ట్రాక్షన్స్ వల్ల పిల్లలు ప్రాక్టికల్ నాలెడ్జ్కు దూరం అవుతున్నారు.
కాబట్టి ప్రాక్టికల్ నాలెడ్జ్కు ఉన్న ఇంపార్టెన్స్ని వాళ్ళకి తెలపండి, వాళ్ళను మేధావులుగా తీర్చిదిద్దండి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ అద్భుతమైన కామెంట్స్ ని నాకు తెలపండి. దాంతో కొత్త కథలను మీ ముందుకు తీసుకొచ్చేటప్పుడు ఎటువంటి కథలను తీసుకురావాలనేది నాకు తెలుస్తుంది. ఆ పక్కనే ఉన్న గంట సింబల్ ని కొట్టండి. దాంతో కొత్త కథల నోటిఫికేషన్స్ అన్ని మీ యూట్యూబ్ యాప్ కి వచ్చి చేరతాయి. వచ్చే వారం మరొక అద్భుతమైన కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్.